హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా నేను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా ఫ్రెండ్స్, నేను మీ సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్. అలాగే ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే కోడిగుడ్డు వంకాయ జీడిపప్పు అండి వండుతున్నాను నేనైతే. మా ఆదిత్య మా యాస్మిని అయితే వెళ్ళిపోయారండి వాళ్ళ ఊరైతే. వాళ్ళు ఉన్న 4 రోజులు కూడా ఇల్లంతా చక్కగా సందడిగా అయితే ఉందండి. నాకైతే అసలు ఏమైతే ఊసిపోతలేదు, వాళ్ళ అలవాటు అయిపోయారండి పిల్లలైతే. ఇంకప్పుడు నేనైతే కూర అయితే వండుతున్నానండి. అమ్మ ఏం కూర వండిందమ్మా? ఎంతసేపు వాళ్ళు చెప్పిన అన్నదే లేదా? దమ్ పచ్చిమిరపకాయలు చక్కగా ఎర్రగా తేగని చూడండి. మనకి చక్కగా మనకి ఇలాగ ఎర్రగా ఎగితేనే మనకి కూరలు అనేది గ్రేవీ వస్తుంది, కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వంకాయలు అయితే చక్కగా సాల్ట్ అయితే వేసుకుని కోసుకుని వండించుకుని చక్కగా లేపుకొని చూడండి. వంకాయలు మా ఆయనగారు అయితే సంతలో అయితే తెచ్చారండి. చూడండి ఎంత లేపుకొని చక్కగా ఉత్తన మగ్గిపోతాయండి మనకి ఇలా లేతగా ఉంటాయి గింజట్టిన కాయలు అయితే. అఖిలు తిప్పు తిప్పరా, ఇది తిప్పు. బాగా తిప్పుకున్నారా? మీ అమ్మ సాయం చేస్తావా? వీళ్ళమ్మమ్మది అయితే మా ఇంటి పక్కనండి. వీళ్ళమ్మమ్మ అయితే నాకైతే అక్క అవుతుందండి. వీడైతే నాకు మనడు అవుతాడు. హాయ్ చెప్పమ్మా. నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా క్రిస్మస్ అప్పుడు, గిఫ్ట్ పంపినందుకు థ్యాంక్స్ అండాను. గిఫ్ట్ పంపినందుకు థ్యాంక్స్. హాట్ బాక్స్ ఇచ్చారు కదా నీకు. మళ్ళీ క్రిస్మస్ పంపమంటావా? పంపుతారు అయితే. మళ్ళీ ఈసారి పెద్దగా వేసుకుంటారు కదా పైన పశువుల పాక. చక్కగా మనం చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు
వంకాయలు ఎంత బాగా మగ్గనియా, బాగా మగ్గనియారా కిలో. కారమా తీసేసుకుంటున్నాను. కొత్త కారం కదండి, మంటకు చేద్దాం అందుకే నాకు కొంచెం వేసాను. చేయి కాల్చుకుందాం. మంచినీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. అయిపోయింది. ఎంతతోటి అయిపోయిందారా? కోడిగుడ్లు గట్ట వేయద్దా? అకిలు వేయాలి. కోడిగుడ్లు వేయాలా, జీడిపప్పులు వేయాలా? వేయరా? వేయాలి. తీసుకెళ్ళి పచ్చి జీడిపప్పు అయితే నన్ను అయితే తెచ్చారండి మా ఆయనగారు. నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుందండి కూర, మనకి చాలా రుచిగా ఉంటుంది. పచ్చి జీడిపప్పు వేసినాం కదండి, ఇంకా టేస్టీగా వచ్చేది కూర అయితే. వంకాయ జీడిపప్పు కోడిగుడ్డు కూర అయిపోయింది చూడండి, అసలు ఎంత బాగుందో. చూడగానే నోరు పోతుందా, తినేయాలనిపించేస్తుంది. ఇప్పుడు నేనైతే అన్నం వేసుకుని టేస్ట్ అయితే చూసి చెప్తాను. మీకైతే కూర ఎలాగున్నది చూడండి. జీడిపప్పులు ఎంత బాగున్నాయా. అన్నమో ఎడుగుంది, కూర ఎడుగుందండి, కాలిపోతున్నాయి. కాలిపోయినా నేనైతే తిని చెప్పాలి కదండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఎలాగుందో. ఎలాగుందమ్మా? చాలా బాగుంది. సూపర్గా ఉంది కూర అయితే.